హలో అండి అందరికి. ఒక ఊర్లో ఒక బాబు ఉన్నాడు. చిన్న బాబు. వాళ్ళది కొంచెం పేద కుటుంబం అనమాట. అయితే ఆ బాబుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అయితే ఐస్ క్రీమ్ కొనడం కోసం ఎలా కొనుక్కొని తినాలి అని ఆలోచించుకునేవాడు. కొన్ని రోజులకి ఒక ఆలోచన అయితే అతనికొచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, మా అమ్మ, నాన్న అప్పుడప్పుడంట రూపాయి, రూ. 10 అట్లా ఇస్తారు కదా! ఆ డబ్బులిచ్చినప్పుడు నేను ఉంచుకొని ఒకసారి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను అనుకున్నాడు. అయితే ఆ డబ్బులు వాళ్ళ అమ్మ, నాన్న అప్పుడప్పుడంట ఇచ్చిన రూపాయి, రూపాయి, ఆ రూ. 2 అలా ఉంచుకున్నాక బాబు దగ్గరికి కావాల్సిన డబ్బులైతే అతని దగ్గరున్నాయి. అయితే ఒకరోజు ఐస్ క్రీమ్ కావాల్సిన డబ్బులు నా దగ్గరున్నాయి కదా అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్‌కి అనేసి వెళ్తుంటాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక దొంగ వ్యక్తి కనిపిస్తాడు. కనిపించి అంటాడు, "ఏంటి బాబు ఇంత డబ్బులు పట్టుకొని తిరుగుతున్నావంటే" "ఏంటి డబ్బులు పట్టుకొని వెళ్తున్నావని" ఆ వ్యక్తి బాబుని అడుగుతాడు. అడిగిన సందర్భంలో బాబు చెప్తాడు, "నాకు ఐస్ క్రీమ్ కావాలండి. అందుకోసమే ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్లి ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను" అని చెప్తాడు. అయితే అతను ఒక దొంగ వ్యక్తి అవ్వడం వల్ల ఎలాగైనా సరే ఈ డబ్బులు తీసుకొని నేను వెళ్ళిపోవాలనేసుకొని వెళ్ళిపోతాడనమాట బాబుని వదిలేసి. బాబుకి చెప్తాడు, "నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు ఆ డబ్బులు నాకివ్వు. నువ్వు చిన్న పిల్లాడివి కదా! నిన్ను ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి అలౌ చేయరు" అని చెప్తే ఆ బాబు అంటాడు, "లేదు నాలాంటి పిల్లలు వెళ్ళడం చూసాను. అందుకే నేను ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాలనుకుంటున్నాను" అని చెప్తాడు. అయినా సరే వాడు దొంగ బుద్ధి వాడు పోనిచ్చుకోడు కదా! ఎలాగోలా మాయ మాటలు చెప్పేసనమాట వెళ్తాడు. అయితే ఆ వ్యక్తి ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతాడనమాట. ఈ బాబు ఎంత టైంకి ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇదంతా చూసినా ఒక పెద్దాయన అడుగుతాడు, "ఏమైంది బాబు ఇక్కడొచ్చి నిల్చున్నావు? ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా?" అనేసి అడుగుతాడనమాట. "లేదు లేదు తాతగారు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలీదు. ఐస్ క్రీమ్ కోసం నేను వెళ్తుంటే నా దగ్గర ఉన్న డబ్బులు పట్టుకొని వెళ్లి నువ్వు వెళ్తే ఒకటే ఇస్తారు. నేను వెళ్తే 2, 3 తీసుకొస్తానని నా దగ్గర ఉన్న డబ్బులైతే పట్టుకొని వెళ్లి ఇంకా రాలేదు" అని చెప్తాడనమాట. చెప్తే ఆ తాతగారు అంటారు, "అయ్యో! వాడు చూస్తే దొంగలా ఉన్నాడు బాబు. నీకు అర్థం కాలేదా? అయ్యో పాపము. సరేలే నేను కొనిపిస్తానంటే, లేదు నేను రాను" అనేస్తాడనమాట బాబు. బాబు అన్నా సరే తాతగారైతే ఎళ్తారు. ఎళ్లి అతనొచ్చాడేమో అని అక్కడ వాళ్ళని అడిగితే అలా ఎవరు రాలేదని వాళ్ళు చెప్తారనమాట. ఆ బాబు ఐస్ క్రీమ్ కోసం ఆశపడి తనకు తనగా ఎలా అయినా సంపాదించుకోవాలని చెప్పి అక్కడి వరకు డబ్బులు సంపాదించుకొని తెచ్చాడు. కానీ చివరాకొచ్చినప్పటికి ఏమైందంటే ఆ బాబు డబ్బులు తీసుకొని ఆ దొంగ వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆశ ఉండడం ఆ ఆశ మనకొక ఆశ ఉండడం మంచిదే. ఆశను మనకు మనం నెరవేర్చుకోవాలనుకోవడం కూడా మంచిదే. అది మన బలం. కానీ మన ఆశ ఎవరో తీరుస్తారని, మన కోరిక ఎవరో తీరుస్తారని నమ్ముతాం చూడండి. అది మన బలహీనతే అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.